ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 45వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలుగాండ్రుల కంటే హెచ్చుగా ఉన్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. సహోదరా, నీతిని కలిగి బ్రతికితే దేవుడు నిన్ను అభిషేకిస్తాడంట, నీ కుటుంబాన్ని అభిషేకిస్తాడంట. అందువల్ల మనము భక్తిహీనతలకు దూరంగా ఉండాలి. భక్తిహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండమంటాడు. అర్థమైంది? నువ్వు ప్రేమతో నీ దేవుని వల్ల విశ్వాసం కలిగి ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారితో మనం సాహిత్యం చేయమని అడుగుతున్నాడు దేవుడు. నీతిగా బ్రతకమంటున్నాడు. నువ్వు నీతిని ప్రేమించు, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడంట, ఆదుకుంటాడంట. ఆయన ఆనంద తైలంతో నీకు అభిషేకిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆ దేవదేవుడు నీ కుటుంబాన్ని ఈరోజు ఈ వాతావరణం ప్రార్థన చేయడం వల్ల అద్భుత కార్యం నీ కుటుంబంలో కలుగును గాక.